నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం, దేనికి ఓటేయాలనుకుంటున్నాం? మేము టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు మేడం? అంటే డెవలప్మెంట్ బాగుంది. ఏరియాకి వచ్చి మేము కొత్తగా వచ్చినా కూడా మాకు బాగా అర్థమవుతుంది ఏరియా గురించి, అందుకని. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? అంటే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉన్నాయి కదా, దేనికి వేయాలనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్ టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ కొంటున్నారు. టీఆర్ఎస్కి టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నారు, అది ఎందుకు? బొంతరావు మోహన్ రావు గారు బాగా చేస్తున్నారండి. వస్తున్నాయి కదా, అంటే ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? బీజేపీ, కాంగ్రెస్ ఇలా ఉన్నాయి కదా, మీ ఒపీనియన్? టీఆర్ఎస్ అండి. టీఆర్ఎస్ వేయాలనుకుంటారు, అది ఎందుకని? ఎందుకంటే నాకు కేటీఆర్ గారు కొంచెం బాగా చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇంకా ఆయనను గెలిపించుకుంటే నెక్స్ట్ కూడా సమస్యలు తీరుస్తారు అన్న ఒక హోప్తో. టీఆర్ఎస్కి ఇస్తామండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఎవరికి ఓటేయాలి? టీఆర్ఎస్కు ఓటేస్తామండి. టీఆర్ఎస్కి ఇస్తాం. ఎందుకని? అంటే ఇప్పుడు మాకు అంతా అనుకూలం చేస్తుండు కేసీఆర్ గారు. మాకు రైతు బంధు ఇస్తున్నాడు, వ్యవసాయదారులకు కానీ మా ఈ పనులు చేస్తాడు కానీ మాకు అంతా అనుకూలం ఉంది. దానివల్ల మేము టీఆర్ఎస్కి ఓటేస్తామండి. కారు గుర్తుకు. కారు గుర్తుకు పింఛన్ వస్తుందా మీకు? వస్తుందండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? కారు గుర్తుకి. కారు గుర్తుకి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే మేము అనుకున్నట్టుగా అభివృద్ధి అయితే జరుగుతుంది. మరి స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్స్ కానీ, కాలనీల అభివృద్ధి అయితే జరుగుతుంది. సో మళ్ళీ అదే వచ్చే అవకాశం ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. ఓటైతే మళ్ళీ మేము టీఆర్ఎస్కే ఇస్తాము. ఇంకా అభివృద్ధి అయితే జరుగుతుంది. ఓటేయాలనుకుంటున్నాం టీఆర్ఎస్కి. ఎందుకని? సో అభివృద్ధి చెందుతుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? మా కాలనీకి అభివృద్ధి ఇప్పుడు మంచిగా అవుతుంది. మేము టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. ఇప్పుడు కారు గుర్తుకే వేద్దాం అనుకుంటున్నాం అండి. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? కారు గుర్తుకే. కారు గుర్తుకేనా అమ్మా? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? మేము కారుకి వేయాలనుకుంటున్నాం. కారు గుర్తుకు ఓటేయాలి. ఇప్పుడు మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు? కార్కు సార్. కారు గుర్తుకి ఓటేయాలనుకుంటున్నారు, దేనికి ఓటేస్తారు? కారు గుర్తుకు ఇస్తాం మేడం. కారు గుర్తుకి ఓటేస్తారా? సరే అండి, థ్యాంక్ యూ. కదా మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు? కారు గుర్తుకి. కారు గుర్తుకి ఓటేయాలి. మేము కారు గుర్తుకు ఓటేయాలనుకో. పథకాలన్నీ చాలా మంచిగా ఉన్నాయి, అందుకోసం మేము కారు గుర్తుకే ఓటేస్తాము. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? మేము కారు గుర్తుకు వెళ్ళాను. కేసీఆర్ మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి చేస్తాం. నేనైతే బీజేపీకే ఓటు వేయాలనుకుంటున్నాను. హిందూ ధర్మాన్ని, హిందూ ప్రచార సమితిని దాంట్లో పార్టిసిపేట్ చేయాలని. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన దేశం హిందూ దేశం కాబట్టి టీఆర్ఎస్ వల్ల కొంతవరకు నష్టమే జరిగిందని నేను అనుకుంటున్నా. అందుకని నా ఓటు అయితే బీజేపీకే. ఇప్పుడు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నామండి. టీఆర్ఎస్ అంటే ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు కూడా రోడ్స్ వేయించారు, డ్రైనేజ్ బాగుంటుంది. ఈవెన్ మున్సిపల్ వాళ్ళు కూడా అందరూ రోడ్స్ నీట్గా క్లీన్ చేస్తుంటారు, అన్నీ పట్టించుకుంటారు. కాబట్టి వి వాంట్ టు ఓట్ టీఆర్ఎస్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, అంటే దేనికి ఓటేయాలనుకుంటున్నాను, మీ స్పందన ఏంటి? టీఆర్ఎస్కే ఇస్తామండి మేము ఓటింగ్. ఎందుకు సార్? నుంచి చూస్తున్నాం తెలంగాణ ఫార్మేషన్ తర్వాత గవర్నమెంట్ చేపట్టిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్ అన్ని క్లాసెస్ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఇప్పుడు చేపట్టిన భగీరథ లాంటి మంచి మంచి ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి అన్ని లెవెల్ ఆఫ్ పీపుల్కి అందేటట్టు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఏదైతే నమ్మకంతో కేసీఆర్ని మనం గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో అదే నమ్మకాన్ని ముందు తీసుకెళ్తూ అందరి ప్రజల్ని, అన్ని లెవెల్ ఆఫ్ జనాల్ని సాటిస్ఫై చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. మనం ఎన్ని సంవత్సరాలకు తెలంగాణను సాధించుకున్నాము. ఆ సాధించుకున్న తెలంగాణను మన కేసీఆర్ గారు చాలా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ అన్ని వర్గాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తర్వాత రైతు బంధు, రైతు బీమా. అంటే దేనికి ఓటేయాలనుకుంటున్నారు? మేము కారు గుర్తుకే వేస్తాం ఎప్పుడైనా కానీ. అది ఎందుకు మేము చెప్పండి? ఎందుకంటే ఇక అన్ని పనులు మంచిగా అవుతున్నాయని వేస్తాం. సార్, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు? అంటే మీ స్పందన ఏంటి, మీ ఒపీనియన్? యాక్చువల్గా టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా మంచిగా అభివృద్ధి పనులు చేస్తున్నది. ఈ తెలంగాణను ముందంజలో ఉంచేది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా మంచిగా జరుగుతున్నది. టీఆర్ఎస్కే ఓటేయాలని అనుకుంటున్నాము. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్. అది ఎందుకని? అంటే మాకు మంచిగా చేసింది ప్రసన్న, రోడ్లో వేసింది అంతా మంచిగా చేసింది. కేసీఆర్కి వేస్తా. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు మరి దేనికి ఓటేయాలనుకుంటున్నా, అంటే మీ స్పందన ఏంటి? ఇక మేమైతే ఇప్పుడు కారు గుర్తుకే వేస్తాం.
ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు అంటే మీ స్పందన ఏంటి? ఇంతకుముందు అయినా టీఆర్ఎస్, ఇప్పుడు కూడా టీఆర్ఎస్కి ఇస్తాం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు దేనికి ఓటేయాలనుకుంటున్నారు అంటే మీ స్పందన ఏంటి, ఒపీనియన్? టీఆర్ఎస్కే ఇస్తాము. అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి కదా, రోడ్స్ అయిపోయినాయి, ఎన్ని అయిపోయినాయి, కంపల్సరీ టీఆర్ఎస్కే ఇస్తాం. ఉన్నాయి కదా సార్, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీకి ఇస్తామండి. బీజేపీ. అనుకుంటున్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, మేము బీజేపీకి ఇస్తామండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ అండి. అది ఎందుకు సార్? అంటే మేము ఇక్కడికి వచ్చినాక కొంచెం రోడ్స్, వాటర్ కనెక్షన్ అన్ని ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయినాయి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి టీఆర్ఎస్కి ఓటేయాలని, అదే ఎందుకని? రోడ్లు మంచి బాగానే సరే టీఆర్ఎస్ వేద్దాం అంటున్నాం. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం, దేనికి ఓటేయాలనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ఏ. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు అంటే మీ స్పందన? టీఆర్ఎస్కే ఓటేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే మాకు నీళ్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ మంచిగా అవైలబుల్గా ఉన్నది. రోడ్లు కూడా మంచిగా ఇచ్చారు మాకు, అందుకే మేము టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అంటే మీ స్పందన ఏంటి, దేనికి వేయాలనుకుంటున్నారు ఓటు మీరు? టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాం. అది ఎందుకని? అది డెవలప్మెంట్ బాగా జరుగుతుంది, అంటే మన తెలంగాణలో డెవలప్మెంట్ బాగుంది కాబట్టి టీఆర్ఎస్కి వేద్దాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, అంటే మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు అంటే మీ స్పందన ఏంటి? స్పందనే ఉంది మేడం, రోడ్లు గీడ్లు అన్నీ బాగా వేసారు కేసీఆర్ ప్రభుత్వంలో, సో మేము టీఆర్ఎస్కే ఓటేస్తాం మేడం. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి. ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు అంటే మీ స్పందన ఏంటి? టీఆర్ఎస్కే వేద్దాం ఎందుకు సార్? అన్ని డెవలప్మెంట్స్ అన్నీ మంచిగా ఉన్నాయి, అన్నిటికంటే పర్వాలేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీకి వేయాలనుకుంటున్నాం. అవునండి, ఎందుకని? మార్పు కావాలి, అభివృద్ధి లేదు ఇక్కడ. దేనికి ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కే ఇస్తాం మేడం. అది ఎందుకు మేడం చెప్పండి. మాకు ఇక్కడ కాలనీ చాలా డెవలప్మెంట్ అయినట్టు కొడుతుంది. ఓకే, ఇప్పుడు లక్ష్మీప్రసాద్ అయినా ఓకే, అన్ని చూసుకోవడానికి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా చెప్పగానే పనులన్నీ కొంచెం కొన్ని పనులు కానీ తను వస్తే ఇంకా మాకు డెవలప్ అవుతుంది అనేసి ఉద్దేశం మీద అనుకుంటున్నాం. మేడం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి. టీఆర్ఎస్. ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం, దేనికి ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి అసలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానికి స్పందన ఏంటంటే దేనికి ఓటు వేయగలుగుతారు? తెలంగాణ ప్రభుత్వం అయితే మంచి పనులే చేస్తుంది, తెలంగాణకే వేయాలని. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును మేడం. దేనికి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్కే ఇస్తాం మేడం. అది ఎందుకని? అంటే ప్రజెంట్ అంటే మా ఏరియాలో మేము కామన్గా వర్క్ చేస్తుంటాము. ప్రజెంట్గా బిల్స్ కానీ అవి కానీ జర ప్రాంప్ట్గానే వస్తున్నాయి. అవన్నీ ఇంకోటి కొంచెం డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉంది కదా, దానికోసమని టీఆర్ఎస్కే ఓటేద్దామని అనుకుంటున్నాం. జిహెచ్ఎంసీ హైదరాబాద్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు దేనికి వేస్తారు? టీఆర్ఎస్ మేడం. టీఆర్ఎస్.